హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈ వీడియోలో మనం స్వీట్ మకానా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ మకానా తీసుకున్నాను. ఈ మకానాని లో ఫ్లేమ్‌లో స్లోగా రోస్ట్ చేస్తూ ఉండాలండి. క్రిస్పీగా రోస్ట్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టాము కాబట్టి. ఈ ఫుడ్ మాత్రం పిల్లలకి చాలా హెల్తీ అండి. సో, వాళ్ళకిష్టమయ్యేలా స్వీట్ కూడా యాడ్ చేసిస్తే వాళ్ళింకా తింటారు. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ చూసారు గదా! మోస్ట్‌లీ అయిపోయింది. రోస్ట్ అయ్యింది. ఒకసారి ఒకటి తీసి చూపిస్తాను. ఇలా చిదిమితే సా క్రిస్పీగా రావాలి. సో, అయినట్టు. ఇవి తీసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. అది కరగడం కోసం ఒక 2 స్పూన్స్ వాటర్ యూజ్ చేయాలిక్కడ. లో ఫ్లేమ్‌లోనే బెల్లం కరగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ పడుతుందంతే. పెద్దగా టైమేం పట్టదు. చూసారు గదా! ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ చేసినాక మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన పాకం వచ్చిందా? రాలేదా? అనేసి. దీనికోసం ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ఒక 2 డ్రాప్స్ ఏసుకోవాలి అందులో వాటర్‌లో. చూసారు గదా! ఇలా. అంటే ఒక స్మూత్ బాల్ రావాలి. ఇట్లా మనం బాల్ చేస్తున్నప్పుడు మన చేతికి అంటకుండా సాఫ్ట్‌గా బాల్ అయితే మనకి పాకం అయినట్టే. సో, ఇక్కడ మనం ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని మనం మకానా గూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడే. మకానా యాడ్ చేసుకున్నాక స్లోగా బెల్లం అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనం ఆల్రెడీ అవి క్రిస్పీ ఉన్నాయి గాబట్టి ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి. సో, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసుకొనే చేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఈ గిన్నె. ఆ తర్వాత ఒక ప్లేట్‌కి నెయ్యి యాడ్ చేసుకోవాలండి. చూసారు గదా! ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, ఆ ప్లేట్ అంతా నీట్‌గా రుద్దుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్‌తోనే రుద్దుతున్నాను. మీకు మీరు స్పూన్‌తో అయినా చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా. ఇలా ప్లేట్‌కంతా మంచిగా పట్టించాలి నెయ్యి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మకానా ఉంది గదండీ! స్వీట్‌తో కలిపిన మకానా. అదంతా ఇప్పుడు ఈ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతా ఇట్లా గడ్డగట్టి ఉంటుంది. సో, అందుకే మనం ప్లేట్‌కి గూడా అంటకుండా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడేం చేయాలి అంటే, ఇది అంత వేడిగేమి ఉండదు. మీకు చెయ్యి కాలుతుందంటే ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్‌తో తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా సెపరేట్ చేస్తూ ఉండాలండి. వన్స్ ఇప్పుడు సెపరేట్ చేస్తే మళ్ళీ ఏమి అంటుకోవు. ఒకసారి చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాను అనేది. అంతే అండి. ఒకసారి అన్నీ సెపరేట్ చేశామంటే అన్నీ ఫ్రీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పిల్లలు డెఫినిట్‌గా ఇష్టపడతారండి. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే 1 మంత్ అయినా స్టోర్ ఉంటుందండి. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.